తెలంగాణ పేరు చెప్పగానే కేసీఆర్ బీఆర్ఎస్ మాత్రమే గుర్తుకొస్తారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ సైన్యం ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, గెలిచి పార్లమెంటులో అడుగు పెడతామన్నారు. తెలంగాణ పేరును కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడైనా పార్లమెంట్లో వినిపించిందా అంటూ ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ను సంజయ్ పొగుడుతున్నాడని, మళ్లీ ఇద్దరు ఒకటయ్యారని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి తాగే నీళ్లు పంటే సాక్ష్యమన్నారు. ఓడగొట్టింది బీజేపీ కదా అన్నారు. మేము అందుకే చెప్తున్నా, నేను బీజేపీ బీ టీము అని ఈ ప్రచారం చిల్లర ప్రచారం కూడా చేసిండ్రు. మేము బీజేపీ వాళ్ళు ఓడగొట్టినాం, బీజేపీ వాళ్ళు మమ్మల్ని కూడా ఓడగొట్టిరు. అది చెప్తున్నా నేను చెప్పే పాయింటే కాదు. పోటీ పడ్డాం, తలపడ్డాం, వాళ్ళని ఓడగొట్టినాం, వాళ్ళు మమ్మల్ని కామారెడ్డిలో ఒక దగ్గర గెలుపు సాధించిండ్రు. డెఫినెట్గా అట్లాంటి ఆదిలాబాద్లో గెలిచిండ్రు. గెలిపే కదా బ్రదర్, కాదని ఎట్లంటే నేను ఆదిలాబాద్లో గెలిచిండ్రు, నిజామాబాద్లో గెలిచిండ్రు, ఆర్మూర్లో గెలిచిండ్రు, వాళ్ళు 8 సీట్లు గెలిచిండ్రు. కాబట్టి ఈ బీ టీం అనే చిల్లర ప్రచారం అయితే చేసిండ్రో వాళ్ళ అగ్రనాయకులను మేము ఓడగొట్టినాం, మా అధినాయకుడిని వాళ్ళు కూడా కామారెడ్డిలో ఓడగొట్టారు. కాబట్టే ఈ బీ టీం అనే చిల్లర ప్రచారం ఏదైతే ఉందో ఇందులో అనుమాత్రం వాస్తవం లేదు. కాంగ్రెస్ చేసే చిల్లర ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు అని చెప్పి నేను ముఖ్యంగా మా మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శాసనసభలోనే డైరెక్ట్గా చెప్పినాం, సువమోటో చెప్పినాం. మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు నిలదీయలేదు, మేమే చెప్పినాం. హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు మా పార్టీ తరఫున ఏం చెప్పారు, మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమే డిమాండ్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేయండి అని చెప్పినాం. వాళ్ళు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోమను. వీళ్ళు చేస్తారా, వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చేస్తారా, ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తారా, వాళ్ళ ఇష్టం. మేము తప్పు చేయలేదు, దేనికి భయపడే అవసరం లేదు. ఏదైతే చిల్లర ప్రచారం చేస్తున్నారో దానికి జడిసే వాళ్ళం కాదు, భయపడే వాళ్ళం కాదు. జరిగింది ఏం లేదు అందులో, కాబట్టి ఏం భయపడే పరిస్థితి లేదు. రేపటి నుంచి ప్రతిరోజు ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది, 16-17 రోజులు. అయితే నేను చేస్తాను, లేకపోతే మా సీనియర్ నాయకులు ఎవరో ఒకరు చేస్తారు. కాబట్టి ఎవ్రీడే ఉంటాం. కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయినారు, ఆడ ఓడగొట్టింది బీజేపీ కదా అన్నారు. మేము అందుకే చెప్తున్నా, నేను బీజేపీ బీ టీం అని ఈ ప్రచారం చిల్లర ప్రచారం కూడా చేసిండ్రు. మేము బీజేపీ వాళ్ళు ఓడగొట్టినాం, బీజేపీ వాళ్ళు మమ్మల్ని కూడా ఓడగొట్టారు. అది చెప్తున్నా నేను చెప్పే పాయింటే కాదు. పోటీ పడ్డాం, తలపడ్డాం, వాళ్ళని ఓడగొట్టినాం, వాళ్ళు మమ్మల్ని కామారెడ్డిలో ఒక దగ్గర గెలుపు సాధించిండ్రు. డెఫినెట్గా అట్లాంటి ఆదిలాబాద్లో గెలిచిండ్రు. గెలిపే కదా బ్రదర్, కాదని ఎట్లంటే నేను ఆదిలాబాద్లో గెలిచిండ్రు, నిజామాబాద్లో గెలిచిండ్రు, ఆర్మూర్లో గెలిచిండ్రు, వాళ్ళు 8 సీట్లు గెలిచిండ్రు. కాబట్టి ఈ బీ టీం